హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 86వ భాగం. రాత్రి డిన్నర్ దగ్గర చిన్నపాటి గాయాలకి బ్యాండేజ్ స్టిక్కర్స్తో ఉన్న తీర్థ ధ్రువులను జితేంద్ర చూసి కంగారు పడుతూ, ఏమైంది ధ్రువ్, ఆ దెబ్బలెలా తగిలాయి అని అడిగాడు. మాలిని కూడా అప్పుడే తీర్థని చూసి ఆమె కూడా ఏమైంది అన్నట్లుగా కళ్ళతో ప్రశ్నించింది. ధ్రువ్ ఎవరివైపు చూడకుండా కారు యూటర్న్ చేస్తుంటే డివైడర్కి గుద్దుకుంది అనేసి మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా ఏదో తిన్నాను అనిపించి తన గదికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదైనా సమస్య అన్నట్లుగా తీర్థ వైపు చూశాడు జితేంద్ర. చిన్న దెబ్బలే మావయ్య, మీరు టెన్షన్ పడకండి అనేసింది తీర్థ. మాలిని రాజేంద్రకు మందులు ఇవ్వడానికి వెళ్తుంటే తీర్థ నేనిస్తాను అని అతని గదికి వచ్చింది. రామ్మ తీర్థ, నేనే నిన్ను పిలిపించుదామని అనుకుంటున్నాను. నిజంగా డివైడర్ గుద్దుకున్నారా లేక మళ్ళీ ఎవరైనా దాడి చేశారా అని అడిగాడు. మీరు భయపడేలా ఏం లేదు తాతయ్య అని. మీ దగ్గర ఈ ఇంటి పాత ఆల్బమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది తీర్థ. ఇప్పుడెందుకు అడుగుతున్నావు తల్లి అన్నాడు. ఏం లేదు, ఊరికే తాతయ్య. నాకంటూ చిన్నప్పటి ఫోటోలు ఏం లేవు, కనీసం ధ్రువి అయినా ఉన్నాయేమో చూద్దామని అడుగుతున్నాను అంది. దాంతో రాజేంద్ర పెదవి విచ్చుకొనేలా చిన్నగా నవ్వి, చాలా ఉన్నాయి తల్లి, ఆగు ఇస్తాను అని మంచం దిగబోయాడు. అయ్యో, ఎక్కడ ఉన్నాయో చెప్పండి తాతయ్య, నేను తీసుకుంటాను అని అటుగా వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి బట్టల కిందన ఉన్న 2 ఆల్బమ్స్ తీసింది. అక్కడే రాజేంద్ర పక్కన మంచం మీద కూర్చుని వాటిని చూస్తుంటే ప్రతి ఫోటోలో జనని ఎంతో అందంగా ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాంతో అత్తయ్య చాలా అందంగా ఉన్నారు తాతయ్య అంది. నా కోడలు బంగారం తల్లి, మామగారిని కన్న తండ్రిలా చూసుకునేది. ధ్రువుని నువ్వు మార్చుకున్నట్లుగా నా జితేంద్రను మంచి మార్గంలో నడిపించింది. వాడు కూడా భార్య మీద ఎంతో ప్రేమను చూపేవాడు. ఇద్దరు చక్కని జంటలా ఆనందంగా ఉండేవారు. ఎవరి కళ్ళు పడ్డాయో ధ్రువుకి సంవత్సరం వయసు ఉంటుండగా నా కోడలు మాకు దూరం అయ్యింది అన్నాడు. దూరం అవలేదు తాతయ్య, దూరం చేశారు అని మనసులో బాధపడి మిగిలిన ఫోటోలు చూస్తుంది. ఆ ఫోటోల్లో ఎక్కువగా రాజేంద్ర, జితేంద్ర, జనని మాత్రమే ఉన్నారు. అది కూడా ఆమెకు సీమంతం చేస్తున్నప్పటి ఫోటోలు, ఒకటో రెండో వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి. దాంతో ఈ ముగ్గురు కాక ఫోటోలో ఉన్న వాళ్ళని చూపిస్తూ, వీళ్ళెవరు, మీకేమవుతారు అని అడిగింది తీర్థ. పిన్ని కొడుకు, అన్నయ్య కూతురు, మేనత్త అని ఏవేవో వరుసలు చెప్తున్నాడు రాజేంద్ర. మరి వాళ్ళంతా మళ్ళీ ఎప్పుడు మన ఇంటికి రాలేదేం, మా పెళ్ళికి కూడా రాలేదు అని అడిగింది తీర్థ. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదమ్మా, ఒక్కొక్కరు ఒక్కో దేశంలో సెటిల్ అయ్యారు అన్నాడు. అంటే ఇంత పెద్ద ఇంట్లో మీ ముగ్గురే ఉండేవారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, మీ అత్తగారు పోయాక మీ మామయ్యకి మాలినితో పెళ్లి చేశాను. ఆయన చెడు తిరుగుళ్ళు తిరిగి పసిబిడ్డగా ఉన్న మేనకను ఇంటికి తీసుకొచ్చాడని మాలిని తన పుట్టింటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పటి నుండి జనాభా పెరిగారు, మనశ్శాంతి కరువయ్యింది. ఒకరికి ఒకరు పొంతన లేకుండా ఇష్టానికి తిరగడం, డబ్బు ఖర్చు చేయడం లాంటివి చేసి ఇంటి పరువు మొత్తం తీసేశారు. మళ్ళీ నువ్వు వచ్చాకే ఈ ఇల్లు ఇల్లులా కనిపిస్తుంది అన్నాడు రాజేంద్ర. సరే తాతయ్య, మీరు పడుకోండి, నేను ఈ ఆల్బమ్ అతనికి కూడా చూపించి అప్పుడు ఇస్తాను అంది. మీ దగ్గరే ఉంచమ్మా అన్నాడు రాజేంద్ర. సరే అని తమ గదిలోకి వచ్చి ఇంకా నిద్రపోని ధ్రువ్ చేతిలో ఆల్బమ్ పెట్టింది. ధ్రువ్ తల్లి ఫోటోను చూసి కన్నీళ్లు పెడుతూ ఆమె ఫోటోను చేతితో తడిమాడు. తీర్థ అతని భుజం మీదే చేయి వేసి తడుతూ రాజేంద్ర చెప్పిన విషయాలన్నీ చెప్పింది. తల్లి మంచిదనం తెలుస్తుంటే మరింతగా కలత చెందుతున్నాడు ధ్రువ్. బాధపడకు ధ్రువ్, అత్తయ్యని మనకు దూరం చేసిన వాళ్ళను వదిలిపెట్టకూడదు. తాతయ్య మనసులో ఆమెకున్న స్థానం తెలిసింది. అలాగే అనుమానాస్పదంగా ఎవరూ లేరని అర్థమైంది.
అలాగే రేపు మావయ్య గారి ఉద్దేశం కూడా తెలుసుకుందాం అంది. మీ తాతతో నీ రిలేషన్ ముందు నుండి బాగుంది కాబట్టి నువ్వు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాడు. మరి డాడ్ నీతో అమ్మ విషయాలు ఎలా చెప్తాడు అన్నాడు ధ్రువ్. ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు మాత్రం అదే తలుచుకుంటూ ఇలా ఉండకు ప్లీజ్. నువ్వు ఇలా ఉంటే నా బుర్రేం పని చేయదు అంటూ అతన్ని చుట్టుకుంది. దాంతో ధ్రువ్ ఆమెను నార్మల్ చేయాలని, నీ బుర్ర పని చేయకుండానే తాత దగ్గరకు వెళ్ళి కూపీలు లాగావా అని అడిగాడు. ఏంటి సటైరా అంది. దానికి ఏదో ఒకటి అంటాడు అనుకుంటే ధ్రువ్ మౌనంగా ఉండిపోయాడు. దాంతో నెమ్మదిగా తలను ఎత్తి మొగుడిని చూసింది. చాలా అనిశ్చింతగా ఉన్నాడు ధ్రువ్. వెంటనే అతను మోముని చేతుల్లోకి తీసుకొని, అత్తయ్య భౌతికంగా దూరమైనా నీ మనసులోనే ఎప్పుడూ ఉంటారు అంది. అప్పుడే ధ్రువ్ చెంపల మీద నుండి కన్నీరు జాలువారుతుంటే తీర్థ తన చెంపలతో ఆ కన్నీటిని తుడిచి, గతించిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం, బాధపడుతూ ప్రస్తుతాన్ని క్షణం కూడా వృధా చేసుకోకూడదు. నువ్విలా బాధపడుతూ ఉంటే నా బిడ్డ నా కోసమే కలత చెంది ఉన్నాడని అత్తయ్య గారు కూడా బాధపడతారు అంది. వెంటనే ధ్రువ్ తీర్థను చుట్టుకొని మంచం మీద వెనక్కి చారబడి ఆమెను గుండెల మీద పొదుముకుంటూ, నువ్వు మాటల మాంత్రికురాలివి అన్నాడు. మాంత్రికురాలినో తాంత్రికురాలినో నీ మూడ్ నార్మల్గా ఉంటే అంతే చాలు అంది. నేను నార్మల్గానే ఉన్నాను. నా గురించి ఆలోచిస్తూ నువ్వు పేషెంట్వి కాకు అంటూ ఆమెను చుట్టుకుని ఉంటూనే నిద్రలోకి జారుకున్నాడు. అతనితో పాటే ఆమె కూడా. ఉదయం తీర్థ ఆఫీస్కి వచ్చి నేరుగా జితేంద్ర క్యాబిన్లోకి వెళ్ళి, ఆయన నేను గుడికి వెళ్ళాం మావయ్య, ప్రసాదం తీసుకోండి అని అందించింది. జితేంద్ర ప్రసాదం అందుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాడు. ఇంతలో తీర్థ బ్యాగ్లోనున్న ఆల్బమ్ తీసి అతని ముందు పెడుతూ అతని టేబుల్ కింద సీక్రెట్ మైక్ పెట్టింది. ఈ ఆల్బమ్ ఏంటమ్మా, మీ పెళ్లి ఫోటోలా అని అడిగాడు జితేంద్ర క్యాజువల్గా. దాంతో ఒక్క క్షణం శిలలా ఉండిపోయింది తీర్థ. ఓహ్, వీళ్ల పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో అయ్యిందో తెలిసి కూడా పొరపాటున అనేశాను అని బాధపడి, ఇంతకీ ఈ ఆల్బమ్ ఏంటి తల్లి అని అడిగాడు జితేంద్ర. తీర్థ కాస్త నార్మల్ అవుతూ, మీ అబ్బాయి పాత ఫోటోలు చూద్దామని తాతయ్యని అడిగితే ఈ ఆల్బమ్ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా ఈ ఫోటోలు చెక్కు చెదరకుండా ఎంత బాగున్నాయో కదా మావయ్య. ఈ ఫోటోల్లో అత్తయ్య మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చాలా అందంగా ఉన్నారు అని చెప్తుంటే తీర్థ ఫోన్ అదే పనిగా మోగుతుంది. దాంతో ఈ ఆల్బమ్ ఇక్కడే ఉండనివ్వండి మావయ్య, నేను మళ్ళీ వస్తాను అనేసి ఆల్బమ్ మూసేసి ఆ టేబుల్ మీదే ఒక పక్కగా పెట్టేసి తమ క్యాబిన్లోకి వచ్చేసింది. మా క్యాబిన్కి కానీ డాడ్ క్యాబిన్కి కానీ నేను చెప్పే వరకు ఏ కాల్ కనెక్ట్ చేయొద్దు, ఏ క్లయింట్ని లోపలికి పంపొద్దు అని ధ్రువ్ ముందే రిసెప్షన్లో చెప్పాడు. సో ధ్రువ్ తన క్యాబిన్లో కూర్చొనే తండ్రి క్యాబిన్లో జరుగుతున్నది చూస్తున్నాడు. సీక్రెట్ మైక్ ద్వారా లోపల మాటలు వింటున్నాడు. మీ పెళ్లి ఫోటోలా అని తండ్రి అన్నప్పుడు తీర్థ బాధ ధ్రువ్ని ఒక్క క్షణం వేదనకు గురిచేసింది. దాంతో మౌన ఋషిలా ఉండిపోయాడు. అప్పుడే తీర్థ ఆ క్యాబిన్లోకి వచ్చి, ఏంటి ధ్రువ్ అలా ఉన్నావు అని అడుగుతూ ఆమె కూడా మానిటర్ వైపే చూస్తుంది. తీర్థ వెళ్ళిపోగానే జితేంద్ర పక్కనే ఉన్న ఆ ఆల్బమ్ని చేతిలోకి తీసుకుని ఒక్కో ఫోటో తిప్పుతూ అబ్బురంగా చూస్తున్నాడు. అంతలోనే ఫోటో క్లారిటీ లేనట్లు మసకగా కనిపిస్తుంటే అప్పుడు రెప్పలు వేయాలని గుర్తుకు వచ్చి రెప్పలు కదిపాడు. దాంతో అతని కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీరు అతని చెంపల మీదుగా కిందకు జారిపోయింది. వెంటనే తన ప్రాణమైన జనని ఫోటోను తనివి తీరా తడుముతూ తన చిట్టి ధ్రువుని ఎత్తుకున్న జనని ఫోటోకి ఆర్తిగా ముద్దు పెట్టి ఆ ఆల్బమ్ని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్నాడు. నన్ను మనిషిగా మార్చి నా జీవితాన్ని ఆనందమయం చేసి అంతలోనే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు జనని? నువ్వు నాకు దూరమైన క్షణం నుండి నేనులా లేను. నేను సంతోషంగా లేను జనని. ఇంటిని బిడ్డను పట్టించుకోకుండా బలాదూరుగా తిరుగుతూ నా కన్నబిడ్డలు నాలాగా మారడానికి కారణమయ్యాను. నన్ను ఒంటరివాడిని చేసి నువ్వెందుకు నాకు దూరం అయ్యావు జనని? తాగిన మత్తులో తప్పు చేయడం వల్ల మాలినిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీలా మంచి భావాలతో ఉందని మీనాతో సన్నిహితంగా ఉన్నాను. కానీ ఆమె కూడా మేనకును నా చేతిలో పెట్టి నాకు దూరం అయ్యింది. నిన్ను భార్యగా పొందడం నా అదృష్టం. నువ్వు దూరమయ్యి నా అదృష్టాన్ని దురదృష్టంగా ఎందుకు మార్చావు?
నీ అనారోగ్యానికి కారణం ఏంటో తెలుసుకొని నిన్ను బ్రతికించుకుంటే బాగుండేదని ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలుసు. నీ మరణం కలైతే బాగుండునని అనిపించేది. కానీ అది చేదు నిజం అనిపించేలా నువ్వు నాకు దూరమయ్యావు. మన ప్రేమకు ప్రతిరూపమైన ధ్రువ్ చెడు అలవాట్లకు బానిసవుతుంటే ఏం చేయలేకపోయేవాడిని. కన్నతల్లి ఉండి కూడా దేవుడు తప్పటడుగులు వేసినప్పుడు తల్లి సంరక్షణ లేని ధ్రువ్ కూడా పాడైపోతుంటే ఎవరినీ కట్టడి చేయలేక నరకం అనుభవించేవాడిని. తీర్థ నా ఇంట అడుగుపెట్టి నా మనసుకు స్వాంతన కలిగించింది. ఈ ఇంటిని ఆనందాల నిలయంగా మార్చింది. నా ధ్రువ్ నా ధ్రువుని మనిషిని చేసింది. నువ్వే కనుక మాతో ఉండి ఉంటే ప్రయోజకుడైన ధ్రువుని చూసి మురిసిపోయేదానివి, తీర్థను చూసి ముచ్చటపడేదానివి అని బయటకే అంటూ బాధపడుతున్నాడు జితేంద్ర. అతని ప్రతి మాట, అతని మానసిక సంఘర్షణ విత్ వీడియో ఆడియో కనిపిస్తూ వినిపిస్తుంటే ధ్రువ్ కళ్ళు నీటి వలయాలుగా మారిపోయాయి. నా తండ్రి ఇప్పటికీ నా కన్నతల్లిని ప్రేమిస్తున్నాడు, మూగగా ఆరాధిస్తున్నాడు. ఆమె మరణం అతన్ని కుదిపేసింది. ఆమె దూరమైన బాధను భరించడానికే మళ్ళీ వ్యసనాలకు బానిసయ్యాడు అన్నాడు. అవును, మామయ్య గారికి అత్తయ్య అన్నా నువ్వన్నా ప్రాణం. అతను ఆమె మరణానికి ఏ రకంగానూ కారణం కాదు అంది తీర్థ. ఐఎమ్ సారీ డాడ్. ఒక్క క్షణమైనా నువ్వు కారణమేమో అని అనుమానించాను అని బాధపడ్డాడు ధ్రువ్. మళ్ళీ అంతలోనే, కానీ ఆ సమయంలో మన ఇంట్లో ఈ ముగ్గురే ఉంటే అమ్మను చంపాలనే ఉద్దేశం ఎవరికి ఉంది? ఆ నెక్లెస్ని విషపూరితం చేసి అమ్మ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడిగాడు. అదే మనం కనుక్కోవాలి ధ్రువ్. మామయ్యకు మొదటి నుండి ఇప్పటి వరకు ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి. ఇందులో వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా, లేక వాళ్ళ ద్వారా ఇంకేమైనా విషయం తెలుస్తుందా అని మనం కనుక్కోవాలి. ఇదే విషయం మామయ్య గారిని నేరుగా అడిగితే అత్తయ్య రిపోర్ట్స్ విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈయన ఇప్పుడు ఉన్న కండిషన్లో తట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. ఆయన ఉన్నారు అంటే ఉన్నారు అంతే, లోపల వేదన పడుతున్నారు. ఇలాంటి సమయంలో అత్తయ్య గారి విషయం చెప్పడం మంచిది కాదు అంది. ఎప్పటికైనా తెలియాలి కదా అన్నాడు. తెలియాలి అంటే మనకే సగం విషయం తెలిసింది. మిగిలిన సగం విషయం ఎలా తెలుసుకోవడమని నువ్వెంతలా నరకం చూస్తున్నావో నాకు తెలుసు. అదే నరకాన్ని అతనికి కూడా బహుమతిగా ఇవ్వాలి అంటావా? పూర్తిగా వివరాలు తెలిసాక ఎలాగూ చెప్పక తప్పదు. ఇప్పుడు మాత్రం వద్దు. సాక్ష్యాలు సంపాదించడానికి మన వంతు ట్రై చేద్దాం. అప్పటికీ మన వల్ల కాకపోతే అప్పుడు ఎలాగూ మామయ్య గారికి తెలియపరచక తప్పదు. మామయ్య గారి ఫ్రెండ్స్ గురించి తాతయ్యని అడిగానంటే ఆయనకు అనుమానం వస్తుంది. ఆయన కనిపించినంత అమాయకులు కాదు. నిజానికి సడన్గా ఆల్బమ్ అడిగానని ఇప్పటికే అనుమానం వచ్చి ఉంటుంది. సో బయట వాళ్ళ ద్వారా మనం విషయం రాబట్టాలి అంది. డాడ్ ఫ్రెండ్స్ గురించి చెప్పే వ్యక్తి ఒకరున్నారు అన్నాడు ధ్రువ్. ఎవరు అని ఆతృతగా అడిగింది. డ్రైవర్ రాము. అతను తాతయ్య టైం నుండి మన దగ్గరే పనిచేస్తున్నారు. అప్పట్లో డాడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా రాముయే తీసుకెళ్లేవారు. నేనిప్పుడే అతనికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తాను అని సెల్ తీయబోయాడు ధ్రువ్. వెంటనే తీర్థ అతన్ని ఆపి, ఇక్కడికి వద్దు ధ్రువ్, అలాగే ఇప్పుడు వద్దు. మనం ఏ స్టెప్ వేసినా ఎవరికీ అనుమానం రాకుండా చేయాలి. ఏమో, హంతకుడు లేక హంతకురాలు మనల్ని అబ్జర్వ్ చేస్తారేమో తెలియదు కదా అంది. ఈ విషయంగా వేచి ఉండడం నరకంలా ఉంది తీర్థ అన్నాడు అసహనంగా. దాంతో అతని చేతి మీద చేయి వేసి, కొంచెం ఓపిక పట్టు ధ్రువ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ మన వల్ల ఈ విషయం బయటకు వస్తుంది. సో ధైర్యంగా ఉండు, విజయం మనదే అని. రేపు సండే రాముని తీసుకుని నేను మార్కెట్కి వెళ్తాను. అప్పుడు అతనితో మాట్లాడతాను అంది. నో తీర్థ, నిన్నటి అటాక్ తర్వాత నిన్ను ఒంటరిగా పంపడానికి నేనెంత మాత్రం సిద్ధంగా లేను అన్నాడు దృఢంగా. అలా అంటే ఎలా ధ్రువ్? నేను జాగ్రత్తగా ఉంటాను అంది. దాంతో ఆమెను హత్తుకుని, ప్లీజ్ తీర్థ, నన్ను విడిచి నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలని అనుకోకు. అమ్మ దూరమైతే డాడ్ ఉండగలిగారేమో, కానీ నీకు ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది అన్నాడు డెప్త్గా. మరైతే ఏం చేద్దామో నువ్వే చెప్పు అంది. రేపు మనిద్దరం బయటకు వెళ్దాం. మధ్యలో కారు రిపేర్ అయ్యిందని రాముని మరో కారు తీసుకుని రమ్మని ఫోన్ చేద్దాం.
అతను వచ్చాక మాట్లాడదాం అని చెప్పాడు. కానీ నువ్వుంటే అతను ఫ్రీగా చెప్పలేడేమో కదా అంది. సరే, కాస్త దూరంలో ఉంటాను, బట్ నిన్ను ఒంటరిగా మాత్రం వదలను అన్నాడు. సరే, నీకెలా నచ్చితే అలా చేయి, ఇప్పుడైతే టిఫిన్ తిను అని క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టి అందించబోయింది. ప్లీజ్ తీర్థ, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకొద్దు అన్నాడు. నేను కూడా ప్లీజ్ ధ్రువ్, గుడికి వెళ్ళాలి కాబట్టి ఇందాక తినను అంటే ప్రెజర్ పెట్టలేదు. లంచ్తో పాటు టిఫిన్ కూడా ఇక్కడ తింటావని ఎక్స్ట్రా క్యారేజ్ తెచ్చాను, తిను అంది. నాకు తినాలని లేదు అన్నాడు. సరే అయితే అని టిఫిన్ మళ్ళీ క్యారేజ్లో పెట్టేస్తుంది. నేను తినకపోతే ఏం, నువ్వు తిను అన్నాడు. నువ్వు తినకపోతే నేను కూడా తినను, నేనేమీ నిన్ను బెదిరించడం లేదు అంది క్యారేజ్ సర్దేస్తూ. దాంతో సోఫాలో కూర్చుంటూ సరే టిఫిన్ పెట్టు అన్నాడు. వెంటనే ప్లేట్లో పెట్టి తినిపించబోయింది. వద్దు, ఇలా ఇవ్వు, నేను తింటాను అన్నాడు. వెంటనే చిరుకోపంగా చూసింది అతని వైపు. దాంతో ఆమె ఇంటెన్షన్ అర్థమై నోరు తెరిచాడు. ఒకప్పుడు పెట్టను అంటే పెట్టే వరకు బంకలా వదలలేదు, ఇప్పుడు పెడతాను అంటే తెగ మురిపించుకుంటున్నావు అని చిన్నగా గొణుకుతూ టిఫిన్ తినిపిస్తుంది. అవునులే, అప్పుడు కొత్త పెళ్ళాం మోజులో తినిపించుకున్నారు, ఇప్పుడు మోజు తీరిపోయింది, అందుకే మురిపించుకుంటున్నావు అని చిన్నగా తిడుతుంది. ధ్రువ్కి ఆమె మాటలు వినిపిస్తున్నా రియాక్ట్ అవ్వడం లేదు. ఏంటి, ఎన్నన్నా నిమ్మకున్నావు, నేను చెప్పింది నిజమేనా, నా మీద మోజు తీరిపోయిందా అని అమాయకంగా అడిగింది. నాకు నీ మీద మోజు తీరిపోయిందో లేదో నీకు కూడా బాగా తెలుసు. నువ్వు కావాలనే నన్ను నార్మల్ చేయాలని టాపిక్ పెంచుతున్నావని కూడా తెలుసు అన్నాడు. కానీ నేను అని ఏదో అంటుంది. అతనికి పెట్టబోతున్న దోసముక్కను ఆమె చేయి తిప్పి ఆమె నోటికే అందించి నాకు చాలు, నువ్వు తిను అనేసి లేచి తన సిస్టమ్ ముందు కూర్చున్నాడు. ఏదో ఒకటి టిఫిన్ తిన్నాడు కదా, అది చాలులే అనుకొని తీర్థ కూడా తినేసి వర్క్లో పడింది. మరునాడు ఉదయం టిఫిన్ తినడం అయిపోగానే తీర్థను తీసుకుని బయటకు వెళ్ళాడు ధ్రువ్. ఓ అరగంట తర్వాత రాముకి ఫోన్ చేసి కారు తీసుకుని పలానా చోటికి రమ్మని చెప్పాడు ధ్రువ్. సరే అని రాము అక్కడికి వచ్చి తన కారుకి చారబడి ఉన్న ధ్రువ్ని చూసి, ఇదిగో బాబు కారు కేస్, నేను ఈ కారు రిపేర్ చేయించుకొని ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. అదేం అవసరం లేదు, ముందు ఈ కారులో కూర్చోండి అన్నాడు. బాబు అని అయోమయంగా చూశాడు రాము. చెప్పింది చేయండి అని కాస్త గంభీరంగా అన్నాడు ధ్రువ్. సరే అని కారు వెనుక సీట్లో కూర్చున్నాడు అతను. ఫ్రంట్ సీట్లో తీర్థ ఉండడం చూసి, ఏంటి తీర్థమ్మ, ధ్రువబాబు ఎందుకు అలా ఉన్నారు, మీ కారు బాగానే ఉంటే నన్నెందుకు కారు తీసుకుని రమ్మన్నారు అని అడిగాడు రాము. రాముగారు, మీతో కొంచెం మాట్లాడే పని ఉందండి, అందుకే రమ్మన్నాను. ఈ విషయం ఇంట్లో అడగలేను, నాకు కొన్ని వివరాలు తెలియాలి, అందుకే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. విషయం కాస్త పాతది, సమయం పట్టినా పర్వాలేదు, మీరు గుర్తు చేసుకుని చెప్పండి అంది. ఏంటమ్మా అడగండి, నాకు గుర్తున్న కాడికి చెప్తాను అన్నాడు అతను. మొదటి నుండి మామయ్య గారి డ్రైవర్ మీరే కదా అంది. అవునమ్మా అన్నాడు అతను. అయితే మామయ్య గారి స్నేహితులు ఎవరో, వాళ్ళ పేర్లు వివరాలు మీకేమైనా గుర్తున్నాయా అని అడిగింది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు అన్నట్లుగా అనుమానంగా చూశాడతను. ఇంకా ఉంది, తీర్థ ప్లాన్ వర్కౌట్ అవుతుందా, డ్రైవర్ రాము ఏమైనా విషయాలు చెప్పగలుగుతాడా, జనని మరణానికి కారణం ఏంటి, ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ విషయాలు తెలియాలి అంటే స్టోరీని ఫాలో అయి అప్డేట్స్ అన్నీ వినేయండి. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.